బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అప్పులు ఏం చేస్తారు? అప్పులు వాడు వచ్చి ఏం చేస్తారు? పీతకు పిసుకుతాడా? పిసుకొని లే, ఓకే నో ప్రాబ్లం. మనమే పిసుకొని బదులు వాడు పిసుకేది మంచిది కదా. పిసుకోని ఆయన ఎక్కడ పిసుకుతావో పిసుకోనాల. అంత మొండి జీవనంగా ఉంటేనే బతకగలం మనం, లేకపోతే బ్రతకలేం. మరి అప్పులు తీసుకొని ఆ పరిణామాలు వేసేసేయండి, నో ప్రాబ్లం. అంతే, వాళ్ళు ఎవరికి వేశారు మీరు వాళ్ళకి వేసేసేయండి. అందరికీ ఇదే బోధన చేస్తున్నా నేను మీకు. ఎందుకంటే అప్పులు వడ్డీలు దండికి కూడా తినేసి అంటారు. అసలు గోవింద అయిపోయి ఉంటుంది ఎప్పుడో. ఇంక మళ్ళీ ఏంటి అప్పులు? అన్యాయం డబ్బు కదా అండి అది, దరిద్రం డబ్బు కదా అది. సంపాదన చేసి ఇంట్లో అందరికీ కాయలే రాదు, మీ ఇంట్లో అందరికీ కూడా ఆ వడ్డీ తిని చచ్చిపోరు మీరు. కోట్లు కట్టాల్సిన దండికి ఉంది. మీరు అప్పులు తీసుకొని ఏంటి 2, 5, 10 వరకు తీసుకుంటే ఏమిటి అర్థమేమన్నా ఉందా అండి? 50 వరకు ఉంది. 10 రూపాయలు ఇస్తే 50 రూపాయలు. ఏంటి 50 రూపాయలు? నెలకి 50 రూపాయలు అంటే ఏంటి? 15 రూపాయలు అంటే అంతనా? 100 రూపాయలకి 50 రూపాయలు అంటే 50 రూపాయలు వస్తుంది మనకు. నెక్స్ట్ మంత్ మళ్ళీ 50 రూపాయలు అయిపోయింది. 100 రూపాయలు ఇచ్చేసినట్టు. 3వ మంత్ కట్టకూడదు మన పర్లే అనాల. పర్లే నీకు ఇచ్చేసాను, ఏం చేస్తావు చేసుకో. కోర్టా చేసుకోరా. ఇట్లా ఉంటేనే మనం బతకగలము, లేకపోతే కబ్జా ఊరులో మనం బతకలేము. ఈ ప్రపంచమంతా కబ్జా ఊరు. ఈ కబ్జా ఊరిలో మనం బతకాలంటే మొండిగా బతకాలా, భగవంతుడి మీద నమ్మకం పెట్టుకోవాలి. వాడికి సద్బుద్ధి కలుగుతుంది మనకు. అంతట్లోపల మనము కూడా చేతరించుకుంటాం, శక్తి కూడా మనకు వస్తుంది. మొత్తము భాగవతం అంతా చెప్పింది, అన్ని కథలు, గజేంద్ర మోక్షం కథ, ఎక్కడొకటి అజామిళుడి కథ, అన్నీ తీసుకోండి, అన్నీ మనకే. మీరు పాత్ర మీరు అనుకోవాలా, మీరు పోషించుకోవాలా. నేను అజామిళుడు అయిపోయినా అనుకోవాలా, ప్రహ్లాదుడైనా గజేంద్రుడైనా అనుకోవాలి మీరు. వాడు అహంకారాలు ఏమిటి, ఎట్లా పోయింది అనుకోవాలి మనం. ఆ విధంగా ఒక్కటొకటి మనం అనుకున్నప్పుడు భాగవతంలో ఎంత బలం వస్తుందంటే, ఎంత ಶಕ್ತಿ మనకు ಕಲುಗುತ್ತಂತೆ. ಎಷ್ಟು ಶಕ್ತಿ ಎಷ್ಟು ಬಲ ಬರುತ್ತೆ ಭಾಗವತವನ್ನು ನಂಬಿಕೊಂಡ್ರೆ. ಕಷ್ಟಗಳು ಬರುತ್ತೆ ಹೋಗುತ್ತೆ, ಒಳ್ಳೆ ಕಥೆ ಆಯ್ತಲ್ಲ, ಬರುತ್ತೆ ಹೋಗುತ್ತೆ, ಅದ್ರ ಕಥೆ ಅದಕ್ಕೆ, ಅದರ పాడగదిಗೆ ఏనాಗುತ್ತೆ. అమెరికాలో 4 భక్తులు ఉన్నారు. ఏదో అకస్మాత్తుగా వ్యాపారంలో వాళ్ళకి నాశనం అయిపోయారు 4. ఏమైపోయిందో కానీ అప్పాజీ మీద అపారమైన భక్తి, ఏం ప్రాణం భక్తి వాళ్ళకు. నేను చెప్పా పేపర్ చెట్టు చేసుకోండి అన్న, అంతే పెట్టు అన్న. ఏం పక్క వాళ్ళు ఏమో బెబ్బె అన్నారు, కానీ వాళ్ళు ఏం బెబ్బె అనలేదు, పెట్టేశారు. వచ్చేసింది, ఇంక ఉండకూడదు కదా అమెరికాలో. వచ్చేసారు, ఇండియాకి వచ్చేసారు. వచ్చి ఇండియాలో ఆశ్రమంలోనే తిరిగేవాడు ఒక ఆయన, భార్య భర్తలు. తర్వాత 10 ఏళ్ళు అయింది, వెళ్ళరా అమెరికాకు అన్నా. అయిపోయిందిరా, 7 ఇయర్స్లే ఎంత కదరా, పాపర్ చెట్టు ఇది పోతుందిరా. వెళ్ళాడు, ఫస్ట్ క్లాస్గా పనిలో ఉన్నాడు, ఇప్పుడు బాగున్నారు వాళ్ళు. అంటే మీకు చెప్పిస్తున్నాను అనుకోవద్దు, అవును చెప్పిస్తున్నా, చెయ్యండి అంతే. ఎందుకు? వడ్డీ అంత కడుతున్నాం కదా కాబట్టి. ఎందుకు చెప్తున్నాను దీనికి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బలమైనటువంటి భక్తి, బలమైనటువంటి ఒక నమ్మకం మనం పెట్టుకుంటే భగవంతుడి మీద, ఎవరికి అన్యాయం చేయాలని మన మనసులో లేదు, దత్తభక్తులకి ఎవ్వరికీ లేదు. సర్కమ్టెన్స్ అట్లా ఉంది, మనకు అవకాశాలు అట్లా కల్పించాయి. ఈరోజు పిల్లలంతా కూర్చొని పాదపూజ చేయటం జరిగింది. మళ్ళీ 83కు నేను ఇక్కడ కూర్చున్నాను, సంతోషం. ప్రతి నిమిషము నేను అనుకుంటా, ఈరోజు అంతే, రేపు తెలీదు, రేపు అనుకోకూడదు మీరు. ఇంతే ఆనందం, ఇంత పడదాం ఆనందం. రేపు ప్రామిస్ నేను ఇవ్వలేను. మొదట ఇస్తూ ఉంటే ఇచ్చిందంతా నెరవేర్చాను. ఇప్పుడు ప్రామిస్ అనేది లేదు. ఇంటికి వస్తానని కూడా ఎవరికి చెప్పను, ఏమో చూసుకుందా, నేను బతికింటే వస్తా, ఇట్లా ప్రారంభం చేశా. ఇప్పుడు ఈ మాట అంటే మా బిల్సరిక ఏది పెద్ద మాట్లాడుతున్నారు మీరు. అవును, ఇది ఎప్పటికో నేను మాట్లాడాల్సి ఉంది, ఇప్పుడు పెద్దదైపోయింది, మాట పెద్దదైపోయింది. అందుకని అట్లా మనం ఈరోజు ఆనందం పడతాం. స్వామి ఆ దత్తుడు వేసినటువంటిది లోకమంతా క్షేమంగా ఉండని, సద్భక్తి కలగని, దుర్మార్గులకి అందరికీ మంచి బుద్ధి కలగని, అందరూ ఒకే విధమైనటువంటి మనుషులు అనే
అనే తత్వాన్ని మనందరికీ వచ్చి సమాజంగా మనమందరూ కూడా ఒక్క తాటిలో మనమంతా నడచాలా, ఒక పడవలో మనం అందరూ వెళ్ళాలా. హిందువులు అనేటువంటి భయంకరమైనటువంటి మాటతో మనం అందరూ నిలిచాలా. మన ధర్మాన్ని అందరూ కాపాడుకుందాం. మన సనాతన ధర్మానికి విలువను మనం ఇస్తాము. దత్తపీఠానికి జై గురుదత్త శ్రీ గురుదత్త అని కార్తవీర్యుడు చెప్పినట్టే స్వప్నం నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. నేను చూసిన స్వప్నాలన్నీ అయిపోతున్నాయి. మంచి స్వప్నమో చూసా, అది చెప్పను నేను, ఎప్పుడు చెప్పుకోకూడదు కదా. ఆ స్వప్నం కలగని అని కార్తవీర్య అర్జునుడిని వేడుకుంటూ దుర్మార్గులందరూ నాశనం అయిపోని అని అంటూ సద్భక్తి కలగని వాళ్ళు నాశనం. అమ్మవారు ఎవరిని సంహారం చేయలే, తీసుకొని తన మీద వేసుకుంది అంతా. శివుడు అంతే, విష్ణువు అంతే, అందరూ వాళ్ళ పిల్లలే కదా, దాయాదులే కదా. భార్య 2 భార్యలు, కశ్యపుడికి 2 భార్యలు పిల్లలే కదా, వాళ్ళు అందమ్ముళ్ళే కదా. అందుకని యోచన లేదు, అందరూ ఒకటే. ఏదో అట్లా అయిపోయింది. సాయంకాలం పుట్టారు కాబట్టి వాళ్ళు రాక్షసులు అయిపోయారు, పొద్దున పుట్టారు కాబట్టి వాళ్ళు దేవతలు అయిపోయారు. అందుకని అప్పుడప్పుడు చెప్తూ ఉంటా, భార్యాభర్తలు ముహూర్తం చూసుకొని మాట్లాడండి అంటుంటా. ముహూర్తం లేదు, రాళ్ళు లేదు, బండలు లేదు. అందుకని పిల్లలంతా ఎట్టెట్లో పుడుతుంటారు, స్వయా పయా సట్కా పట్కా పుడుతుంటారు. అనుభవించు అంతే, ఇంకేం లేదు. ఆర్టిజం ఎప్పుడంటే అప్పుడు చేరుకుంటే నీకు ఆర్టిజం, నువ్వు కూడా నీకు ఆర్టిజం అయిపోతుంది రేపొద్దున. అట్లా చేరుకోకూడదు కదా. దానికే ముహూర్తం, ఘడి అనేటువంటిది మన శాస్త్రంలో, వేదంలో అందరికీ చెప్పింది. బ్రాహ్మణులకే చెప్పింది, మనుషులకు చెప్పింది. మనం అనుసరించాలా. దాని ప్రకారమే వెళితేనే ఉత్తమమైనటువంటి పిల్లలు పుడతారు మనకు. బాగుంటుంది, ప్రపంచం అంతా బాగుంటుంది. సద్భక్తులైన హిందువులంతా కనండి 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 అని మళ్ళీ పిల్లలు కనండి, పిల్లలు కనండి, కనండి పిల్లలు కనండి, పిల్లలు కనండి. కానీ రెండో పెళ్లి మాత్రం చేసుకోకండి, పిల్లలు కనండి కనండి అన్నారు కదా. అందుకని దీంతో అయ్యలేదు, ఇది ముసలిది అయిపోయింది, అందుకని ఇంకొకటి కావాలి అనదు. నువ్వు కూడా ముసలోడాయి, జ్ఞాపకం పెట్టుకో. ఎవరు ముసలిది అంటారు, వాడు ముసలోడాయి. అందుకని జాగ్రత్తగా ఉండు. అందుకని మీరు కనండి, ప్రయత్నం చేయండి. For more videos like this, subscribe Big TV channel.